అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రివ్యూ షాజీ ప్రవీణ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అప్కమింగ్ ప్రభాస్ గారి మూవీ స్పిరిట్ మూవీ గురించి కొన్ని వివరాలు మనం డిస్కస్ చేద్దాము. సో మనకి అందరికీ ఆల్మోస్ట్ తెలుసు ఈ కాంబినేషన్ గురించి. సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రభాస్ గారి కాంబినేషన్లో ఒక అప్కమింగ్ మూవీని అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. చాలా డేస్ అయింది. సో ఆ మూవీకి సంబంధించినటువంటి కొన్ని నాకు తెలిసిన వివరాలు ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను. సో సందీప్ రెడ్డి వంగ ఈ నేమ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో. బికాస్ మనకి జస్ట్ 2 ఫిల్మ్స్, అంటే ఒకటి ఆల్రెడీ రీమేక్. సో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్, అండ్ అర్జున్ రెడ్డి తర్వాత మనకి యానిమల్ మూవీ. సో 2 మూవీస్తో మనకి ఇంత క్రేజ్ సంపాదించుకున్నటువంటి డైరెక్టర్ అయితే ఇంకొకరు లేరు ఇప్పటి వరకు. అంటే రాజమౌళి కూడా ఒక 3-4 ఫిల్మ్స్ పట్టింది ఒక మంచి స్టార్ డైరెక్టర్, మాస్ డైరెక్టర్ అనిపించుకునే దానికి. బట్ ఫస్ట్ మూవీతోనే ఆయన పేల్చితే ఒక ఆటం బాంబే అన్న ఒక ముద్ర వేసేసి, అంటే కల్ట్ మాస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆయన మూవీస్ ఉంటాయి అనే ఒక ఇమేజ్ అయితే సొంతం చేసుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. సో ఈ స్పిరిట్ మూవీలో మనకి ప్రభాస్ గారి క్యారెక్టర్ రోల్ ఎలా ఉంటుంది ఏంటనేది మనకి ఆల్రెడీ ఫ్యాన్ మేడ్ ఇమేజెస్ అయితేనేమి, ఏ అఫీషియల్ ఏవైతే కొన్ని న్యూస్ సర్క్యులేట్ అవుతుందో సోషల్ మీడియాలో, పవర్ఫుల్ కాప్ రోల్లో ప్రభాస్ గారు నటించబోతున్నారు అనేది. అండ్ ఈ క్యాస్టింగ్ సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, ఇంతకుముందు స్టార్టింగ్లో దీపికా పదుకొనే ఆమెని మెయిన్ లీడ్ రోల్కి సెలెక్ట్ చేసినట్లు చెప్పిన దాని తర్వాత కొన్ని కాంట్రవర్సీస్ మనం చూసాము. సో ట్విట్టర్లో ఒక చిన్న కైండ్ ఆఫ్ వార్ జరిగింది సందీప్ రెడ్డి వంగకి అండ్ దీపికా పదుకునేకి. సో అంటే వీళ్ళిద్దరి కాన్వర్సేషన్లో, అగ్రిమెంట్లో ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల, లేకపోతే కుదరకపోవడం వల్ల దీపికా పదుకునే హట్ అయ్యి పెట్టినటువంటి ఆ ట్విట్టర్లో స్టోరీ లీక్స్ ఉన్నాయని చెప్పేసి సందీప్ రెడ్డి వంగ గారు ఒక పెద్ద కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది. సో దాని గురించి మనం అంతా చూసాము. అండ్ ఆవిడ్ని తప్పించి తృప్తి దిమ్రి మనకి యానిమల్ మూవీలో సెకండ్ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని లీడ్ రోల్ కింద సెలెక్ట్ చేసినట్లు మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకొక సైడ్ ఏంటంటే, ఇప్పుడు స్పిరిట్ మూవీకి సంబంధించినటువంటి సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో, అంటే పవర్ఫుల్ కాప్ రోల్ అనేది అందరికీ తెలుసు. బట్ ఈ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో దాంట్లో మాస్ వోల్టేజ్, ఓకే, వైలెన్స్, హై వోల్టేజ్ ఉండేటట్లు సందీప్ రెడ్డి వంగ గారు ప్లాన్ చేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్. అండ్ దానికి యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు యానిమల్ మూవీకి మ్యూజిక్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనేది అందరికీ తెలుసు. మ్యూజిక్ లవర్స్కి నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చారు హర్షవర్ధన్ రామేశ్వరన్ అనే అతను. సో స్పిరిట్ మూవీకి కూడా ఆయనే వర్క్ చేస్తున్నట్లు, అండ్ ఆయన ఎస్పెషల్లీ ఈ హై వోల్టేజ్ సీన్స్ ఏవైతే ఉంటాయో ఈ మూవీలో, వైలెన్స్ కి సంబంధించినటువంటి సీన్స్కి, ఆ సీన్స్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి మ్యూజిక్ పరంగా ఆయన మరీ ఎక్కువ ఫోకస్ పెట్టి వర్క్ స్టార్ట్ చేశారని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అంటే దీంట్లో చాలా బలమైనటువంటి ఒక ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ సెకండ్ హాఫ్ లో మనకి ప్రభాస్ గారికి క్యారెక్టర్ ఉంటుందని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్. అంటే ఒక మాఫియాకి సంబంధించిన ఒక నెపో కిడ్ గా ప్రభాస్ ఉంటారు. సో దాని తర్వాత ఈ పోలీస్ క్యారెక్టర్ ఎలా అయ్యారు అనేది జస్ట్ అంటే నేను చూసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు చెప్తున్నాను. సో దానికి సంబంధించినటువంటి ఈ మాస్ సీన్స్, ఈ హై ఎలివేషన్ సీన్స్ ఏవైతే ఉంటాయో వైలెన్స్ సీన్స్ లో, దానికి సంబంధించినటువంటి మ్యూజిక్ ని దుమ్ము దులిపే పనిలో మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఉన్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్. సో చూద్దామండి, సందీప్ రెడ్డి వంగ గారు ఇంత టైం తీసుకున్నారంటే ఆ మూవీ నాకు తెలిసి ఈ మూవీ యొక్క ఇంటెన్సిటీ 1000 ఏనుగుల బలం, అంత ఫోర్స్తో ఇండస్ట్రీని అయితే హిట్ చేస్తుంది డెఫినెట్ గా. అంటే కాప్ రోల్ అంటే మనకి కొన్ని అథారిటీస్ ఉంటాయి, కొన్ని పవర్స్ ఉంటాయి. ఏమీ పవర్స్ లేని నార్మల్ హీరో క్యారెక్టర్స్ తోనే ఆయన యానిమల్ కానివ్వండి, అర్జున్ రెడ్డి కానివ్వండి, సెన్సేషనల్ కొన్ని సీన్స్, ఎలివేషన్ సీన్స్ అయితే ఆయన క్రియేట్ చేయడం జరిగింది. అలాంటిది ఇంత పవర్ఫుల్ రోల్లో ప్రభాస్ గారు అందులో, అంటే ఇంత
క్రేజ్ ఉన్నటువంటి స్టార్ హీరో కాబట్టి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ సీన్స్ అయితే ఖచ్చితంగా పెడతారని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. సో చూద్దాము. అంటే ఆల్రెడీ రాజాసాబ్ ఒకటి, ఇంకొకటి హను రాఘవపూడి మూవీ ఏదో ఉంది. సో మేబీ ఈ తర్వాత లేకపోతే మధ్యలో వస్తుందా, మధ్యలో స్టార్ట్ అవుతుందా మూవీ అనేది చూడాలి. సో పెద్ద పెద్ద సినిమాలు ప్రభాస్ గారికి ఇప్పుడు లైన్లో ఉన్నాయి కాబట్టి సో అది ఫ్యాన్స్కి ఆల్మోస్ట్ ఒక ట్రీట్ అనుకోవచ్చు. సో విల్ సీ అండి. నెక్స్ట్ ఏదైనా అప్డేట్ ఉంటే ఖచ్చితంగా దాని మీద వీడియో చేస్తాను. అండ్ మీకు ఏదైనా వీడియో కావాలి, ఫలానా టాపిక్ మీద కావాలి అంటే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, లైక్ చేయండి, మీ సర్కిల్లో షేర్ చేయండి. అండ్ ఏవైనా నెగిటివ్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు కరెక్ట్ ఇట్ డెఫినెట్లీ. అండ్ రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను. రోజువారీ మన కరెంట్ అఫైర్స్ మీద ఏవైతే జరుగుతున్నాయో సెన్సిటివ్ మ్యాటర్స్ కాకుండా ఉండే టాపిక్స్ని సెలెక్ట్ చేసుకొని వాటి మీద వీడియోస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ కైండ్ లవ్ అండ్ సపోర్ట్ టిల్ నౌ. అండ్ జై హింద్.